వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యుత్సాహం తన రాజకీయ పతనానికి నాంది పలుకుతుందని మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడు రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపినందుకు ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ మాలమానాడు రాక్స్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. నిరసన తెలుపుతున్న రత్నాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు వర్గీకరణ విషయంలో చేసిన తప్పుల వల్లనే కొన్నేళ్లు అధికారానికి దూరమయ్యారని, మళ్లీ కూటమి ప్రభుత్వంతో అంటకాగి ఎస్సీ వర్గీకరణ చేయడం రాజకీయ పతనానికి దారి తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో మాలామాదిగలు అన్నతమ్ముల భావంతో కలిసిమెలిసి ఉంటుండగా వర్గీకరణ పేరుతో వారిని విడగొట్టి పగ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చెల్లుబాటు కాదని ముఖ్యమంత్రి స్థాయిలో మీరు తెలుసుకోవాలని, రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలు పనిచేయడం చాలా దారుణమన్నారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరమండలారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో మాల సామాజిక వర్గంపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తూ ఉన్నాయి. ఈ టైంలో మరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లుపై చర్చ జరుగుతూ ఉంది. మరి రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టుగా దీనిపైన చర్చిస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా శాంతియుత నిరసనకు దిగాలి. ప్రజాస్వామ్యత పోరాటానికి ప్రతి ఒక్కరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా బయటకు రావాలి. నేను మరి కాకినాడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష కూర్చున్నాము. ఆ అసెంబ్లీలో బిల్లుకి నిరసనగా ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మాల అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా శాంతియుత పోరాటానికి, ప్రజాస్వామ్యత పోరాటానికి, సంఘీభావానికి అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి రావాల్సిందిగా కోరుతూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్.